అమరావతే ఉండాలని జనం అనుకుంటున్నారు. మావిగన్ పేరుతో జగన్ చేసే మోసాలని నమ్మట్లేదు. ఇది చెప్పే ప్రయత్నం కూటమి చేస్తుంది. అమరావతిని జనం నమ్మట్లేదు, మావిగన్ని జనం నమ్ముతున్నారు అని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. నాకు పబ్లిక్‌లో మాట్లాడినప్పుడు కనిపిస్తున్నటువంటి వివిధ వర్గాల లెక్క చూస్తే, ధనిక వర్గం అయితే అమరావతి అక్కడే ఉండాలి, విజయవాడ గుంటూరుతో కలిపి ఉండాలని కోరుకుంటుంది ధనిక వర్గం. మధ్య తరగతి వర్గం కూడా అదే కోరుకుంటుంది. ఈవెన్ పేద వర్గం కూడా అదే కోరుకుంటుంది. విజయవాడ గుంటూరులతో కూడిన అమరావతి నగరాన్ని ఆశిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇకపోతే 29 గ్రామాల అమరావతిని సమర్థిస్తున్నది తెలుగుదేశం మద్దతుదారులు మాత్రమే. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా బయటికి చెప్పట్లేదు, కానీ వాళ్ళకు కూడా 29 గ్రామాలతో రాజధాని ఏంటి అన్నటువంటి ఫీలింగ్ ఉంది. బీజేపీ వాళ్ళకి అదే ఫీలింగ్, బట్ బయటకు మాట్లాడే పరిస్థితుల్లో లేరు వాళ్ళు, అంతే. విజయవాడ గుంటూరు కలపాలని వాళ్ళకు కూడా ఉంది. వైసీపీ వాళ్ళకేం విజయవాడ గుంటూరు మచిలీపట్నం కలపాలి అన్నటువంటి అభిప్రాయం ఉంది. రాజధాని కదల్చకుండా ఇక్కడ తెలుగుదేశం ఎందుకు కలపట్లేదు? వెరీ సింపుల్ లాజిక్. 3 రాజధానులను క్రిందటిసారి అమరావతికి బొక్కబెట్టబోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపు ఈ వీటితో కలిపి విజయవాడ గుంటూరుతో కలిపి రాజధాని ప్రకటించేస్తే ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి బిల్డింగ్లను అట్లాగే వదిలేసేసి వేరే ఇక్కడ కట్టించేస్తాడు. మచిలీపట్నంలో అసెంబ్లీ అని, తర్వాతన దీన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్ని తీసుకొచ్చి గుంటూరు దగ్గర పెట్టుకున్నాడంటే జనం కాదనేది ఏం లేదు, చట్టం కూడా కాదనేది లేదు, రాజ్యాంగం కూడా కాదనేది లేదు. ఎందుకంటే ఒకే రాజధాని ఏం మార్చలేదు కదా. రాజధానిలో బిల్డింగ్ మార్చితే కాదనేటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది ఎవరికైనా సరే అనే ఉద్దేశంతో అప్పుడు ఇక 29 గ్రామాలు చివరికి ఒక కుగ్రామంగా మిగిలిపోతుంది అన్నటువంటి భయం ప్రభుత్వానికి. ఇది చర్చ అయితే జరుగుతోంది, ఎవరి కోణంలో నుంచి వాళ్ళ వైపు నుంచి.